నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇక్కడ సామాన్యుడు ఏం చేయలేడు, ఏం కొనుక్కోలేడు. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే. అది మోదీ సర్కార్ పాలనలోనే. ఇక్కడ ఏక్ దేశ్ ఏక్ మార్కెట్ ఏక్ ట్యాక్స్ పేరుతో కేంద్రం తెచ్చిన జీఎస్టీ ప్రజల ప్రాణాలు తీస్తోంది. మనిషి బతుకున్నా చివరికి చచ్చినా పన్ను కట్టాల్సిందే అంటోంది మోదీ సర్కార్. సామాన్యుడి నెత్తి మీద బాదిన జీఎస్టీ గురించి స్పెషల్. జీఎస్టీ గలత్ సర్కార్ ట్యాక్స్. జీఎస్టీ సామాన్యుడికి ఇప్పుడు ఇంకో భారం. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు సామాన్యులను కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు, కూరగాయల నుంచి పాలు పెరుగు వరకు అన్నిటి మీద జీఎస్టీ పెరగడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు అన్నిటిపై జీఎస్టీ విధిస్తూ సామాన్యుల నెత్తి మీద బాంబు వేసింది బీజేపీ సర్కార్. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో సామాన్యునికి కోలుకోలేని దెబ్బ. కేంద్రం చెప్పేదొకటి, చేసేది మరొకటి. ఉప్పు నుంచి పప్పు వరకు జీఎస్టీ బాదుడు. కూరగాయల నుంచి పాల వరకు పెరిగిన ధరలు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 18% పెంపు. హోటల్ గదులపై 12% జీఎస్టీ. రోగం వచ్చి హాస్పిటల్ కి వెళితే రూమ్ రెంట్ పై 5% జీఎస్టీ. మొన్నటిదాకా కరోనా పరేషాన్. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైంలో మళ్లీ జీఎస్టీ పెంపు. నిత్యావసరాలపై జీఎస్టీ పెంపుతూ చిరు వ్యాపారులకు మళ్లీ వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మోదీ పాలనలో జనానికి అచ్చేదిన్ కు బదులు సచ్చేదిన్ వచ్చిందంటూ మండిపడుతున్నారు సామాన్యులు. ఇక జూలై 18 నుంచి చాలా వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా ప్యాక్ చేసిన లేబుల్డ్ గోధుమ పిండి, అప్పడాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ, లస్సీ, మాంసం, చేపలు, తేనె, ఎండు చిక్కుళ్లు, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ వంటి వాటి ధరలు పెరగనున్నాయి. ఎందుకంటే వీటిపై 5% జీఎస్టీ పడుతుంది. ఇది వరకు వీటిపై ఎలాంటి జీఎస్టీ లేదు. అయితే గుడ్డిలో మెల్ల బెటర్ అన్నట్టు పప్పులు, పెరుగు, ఓట్స్ సహా మొత్తం 11 రకాల నిత్యావసర సరుకులను ముందస్తుగా ప్యాక్, లేబుల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ వర్తిస్తుంది. లూజ్ గా వాటిని అమ్మితే ఈ జీఎస్టీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అన్నింటి రేట్లు పెరిగాయి. ఇక హాస్పిటల్, హోటల్స్ రూమ్స్ కాస్ట్లీగా మారనున్నాయి. ఆసుపత్రి ఖర్చులపై కూడా జీఎస్టీ వేసి ప్రజలపై పెను భారాన్ని మోపింది కేంద్రం. ఐసీయూ మినహా ఆసుపత్రులు రోజుకు 5,000 రూపాయలకి పైగా అద్దె ఉన్న గదులకు ఐటీసీ లేకుండా 5% జీఎస్టీ విధించింది. ఇంతకు ముందు దీనికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉండేది. రోజుకు 1,000 రూపాయల వరకు అద్దె ఉండే హోటల్ గదులపై 12% జీఎస్టీ వేసింది కేంద్రం. అటు కట్ అండ్ పాలిష్డ్ వజ్రాలపై 0.25% నుంచి 1.5%కి జీఎస్టీ పెంచింది కేంద్రం. దీంతో పాటు చెక్కులు జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీపై 18% జీఎస్టీ విధించనున్నారు. ఇక ఎల్ఈడి లైట్స్ ధరలు పెరగనున్నాయి. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 12% పన్నును 18%కి పెంచారు.
జీఎస్టీ అమల్లోకొస్తే ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేంద్రం జీఎస్టీ పరిధిలో లేని నిత్యావసర వస్తువులపై కూడా పన్నులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్ర ప్రభుత్వం సబ్బు నుంచి అప్పడాల వరకు ప్రతిరోజు వాడుకునే వస్తువులన్నింటిపైన 5% నుంచి 18% పెంచి సామాన్యులపై అదనపు భారాన్ని మోపింది. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య పెరగటం, జీడీపీ పడిపోయిన ఇలాంటి సమయంలో కేంద్రం జీఎస్టీ పేరుతో జనాలకి చుక్కలు చూపిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అన్నిటి మీద జీఎస్టీలు పెంచింది. పాలు, పెరుగు, పిండిలు, మళ్ళా పిల్లల వస్తువులు, పెన్సిలు, రబ్బర్లు, ఇట్లాంటి నిత్యావసరాలు అంటే ఈ ఐటమ్స్ లేనిది రోజు గడవదు. అట్లాంటి ఐటమ్స్ మీద దారుణంగా హఠాత్తుగా 10 నుంచి 15% ఇట్లా జీఎస్టీలు పెంచి ఆల్రెడీ బతుకులో అధిక భారంతో నడుస్తున్న బతుకుల మీద అధిక భారం వేసి చాలా ప్రజలని అసలు బతకనీయకుండా ఇబ్బంది పడుతూ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం తప్పు. దీనికి ప్రజలు ఆగ్రహం అవుతున్నారు. ఈ ఆగ్రహంకి మరి సెంట్రల్ గవర్నమెంట్ గురి కాక తప్పదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ అట్లాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని, ఈ పెరిగిన ధరలను తగ్గించే నిర్ణయం తీసుకోండి. సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకువస్తున్నట్లు 5 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. కానీ ఇప్పుడు దేన్ని వదలట్లేదు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంట నూనెలపైన జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకువచ్చారు. మరి జీఎస్టీతో వినియోగదారుడికి అంతిమంగా లాభమా, నష్టమా? దీనివల్ల రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలేంటి? దీనిపై కేంద్ర వివరణ ఏంటి? అసలు ఎన్ని రకాల జీఎస్టీలున్నాయి? ఒక వస్తువును కొన్నప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వ్యవస్థ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా వస్తువు లేదా సేవలపై ఈ పన్ను రేట్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగదారుడు ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ జీఎస్టీని 3 రకాలు సెంట్రల్ జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగా విభజించారు. సెంట్రల్ జీఎస్టీ, సిజిఎస్టీ అంటే కేంద్ర వస్తువులు మరియు సేవా పన్ను. రాష్ట్రంలో ఏదైనా వస్తువుల సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్ను సిజిఎస్టీ. ఒక బిజినెస్ మ్యాన్ తన రాష్ట్రంలో మరొక వ్యాపారి నుంచి వస్తువులను తీసుకోవటం లేదా ఇతర సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. స్టేట్ జీఎస్టీ, ఎస్జీఎస్టీ అంటే రాష్ట్ర వస్తువులు మరియు సేవా పన్ను అని అర్థం. రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్నును రాష్ట్ర జీఎస్టీ అంటారు. ఒక వ్యాపారి తన సొంత రాష్ట్రంలోని మరొక వ్యాపారి నుంచి ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఈ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వానికి సిజిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఐజీఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సమగ్ర వస్తు సేవల పన్ను అని అర్థం. అంటే రాష్ట్రాల మధ్య వ్యాపారంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై ఐజీఎస్టీ చట్టం కింద విధించే పన్ను. ఇందులో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటాను కలిగి ఉంటుంది. రాష్ట్రాల వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది. ఐజీఎస్టీ సేకరించే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది. కేంద్రం, రాష్ట్రం రెండు మరొక దేశం నుంచి ఉత్పత్తులు లేదా సేవలపై పన్ను పొందుతాయి.
అయితే కొత్త నిబంధనల ప్రకారం జీఎస్టీ వ్యవస్థలు వ్యాపారుల వ్యాపారంపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి నెల మొత్తం అమ్మకాలు, కొనుగోళ్లు, పన్నులు తదితర వివరాలు ప్రభుత్వానికి చేరుతాయి. ఈ వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఇది జీఎస్టీ రిటర్న్ వ్యవస్థ. వ్యాపారం సరిగ్గా లేకపోవడంపై డిపాజిట్ చేసిన పన్నులు క్రెడిట్ల రూపంలో వ్యాపారులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. జీఎస్టీతో రాష్ట్రాలు విధించే అమ్మకం పన్నులు కేంద్రానికి బదిలీ అవుతాయి. అంటే ఇక నుంచి కేంద్రమే ఆ పన్నులను వసూలు చేస్తుందన్నమాట. కేంద్ర పన్నుల్లో విలీనమయ్యే రాష్ట్రాల పన్ను లిస్టులలో వ్యాట్, అమ్మకపు పన్ను, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను, ప్రవేశ పన్ను, వినోదపు పన్ను, ప్రకటనల పన్ను, వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సెస్లు, సర్చార్జీలు ఇవన్నీ కేంద్ర జాబితాలోకి వెళ్లిపోతాయి. ఇంతవరకు మినహాయించిన వస్తువులపైనే కాకుండా కొత్త వస్తువులను కూడా దాంట్లో కలుపుతూ మొత్తం సామాన్య మానవుడికి, మధ్యతరగతి వర్గాలకి వాళ్ళ యొక్క జీవనాధారమైన నిత్యావసర వస్తువుల్ని వినిమయానికి అందుబాటులో లేకుండా నడ్డి విడిచే పద్ధతిలో జీఎస్టీని 5 నుంచి 18% వరకు పెంచడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే రోజు వాడుకునే వస్తువులు, బ్యాగులు, చెప్పులు, ప్రతి చిన్న వస్తువు కూడా దానిపైన 5% నుంచి 18% వరకు జీఎస్టీని పెంచడం జరిగింది. మన దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు జీఎస్టీ వల్ల సామాన్య మానవుడికి చాలా అందుబాటులోకి వచ్చి వాళ్ళకు చాలా లాభం చేకూరుతుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమ బాధ్యతల నుంచి విస్మరించి వెనకడుగు వేయడం జరుగుతుంది. జీఎస్టీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దానిలో ఏమేమి ఉంటాయి? జీఎస్టీ అంటే ఏంటి? జీఎస్టీపై రాష్ట్రాల అభ్యంతరాలేంటి? జీఎస్టీ వసూళ్ల రికార్డు స్థాయికి చేరాయని గణాంకాలు చెప్తున్నాయి. మరి జీఎస్టీ కేంద్రానికి కాసుల వర్షం కురిపిస్తోందా? జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రను కోల్పోతాయా? రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందా? లెట్స్ వాచ్. జీఎస్టీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే వివిధ స్థాయిలు, ప్రాంతాల్లో ప్రభుత్వాలతో, సంస్థలతో ఎన్నో రకాల పన్నులు, వస్తువులు, సేవలపై విధిస్తున్నారు. ఇలా ప్రతి స్టేజ్ లో ఉన్న పన్నుల వల్ల వినియోగదారుడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదేవిధంగా దేశమంతా సమగ్ర ఏకీకరణ పన్ను లేకపోవటం వల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక వస్తువుకు ఒక్కో విధమైన ధరను చెల్లించాలి. వీటన్నింటినీ అధిగమించి తక్కువ పన్నుతో ఒకే రకమైన పన్నులను ప్రవేశపెట్టాలనే ఉద్దేశమే ఈ జీఎస్టీ. జీఎస్టీ కేంద్రానికి కాసుల వర్షం కురిపిస్తోంది. జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డ్ స్థాయికి చేరాయి. మార్చి నెల జీఎస్టీ వసూళ్లు 1.42 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. జనవరి నాటి 1.40 లక్షల కోట్ల రూపాయల కన్నా ఇవి ఎక్కువ. ఇప్పుడు 5% స్లాబ్ ను 8% పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏటా అదనంగా 1.50 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీ లెక్కల ప్రకారం అతి తక్కువ పన్ను స్లాబ్ ను 1% పెంచితే అదనంగా 50,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. మరోవైపు జీఎస్టీ మినహాయింపు వర్తిస్తున్న వస్తువుల సంఖ్యను సైతం తగ్గించే అవకాశం ఉన్నందున ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ జీఎస్టీ వల్ల కేంద్ర రాష్ట్ర పన్నులు కలిసిపోయి కేవలం జీఎస్టీ కౌన్సిల్ చెప్పినట్టే పన్ను విధించాలి. అన్ని పరోక్ష పన్నులు కేంద్రం విధించే అవకాశం రావటం వల్ల కేంద్రం రాష్ట్రాలను నియంత్రిస్తుంది. దీనివల్ల రాష్ట్రాలు ఆర్థిక వనరులపై తమ పట్టును కోల్పోతారు. అదేవిధంగా రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను నీరుగారుస్తోంది కేంద్రం. अब ये फूड आइटम पे भी जीएसटी बढ़ा दी है
प्रॉब्लम हो जा रहा। जो बैग्स 1100 में मिलने का था वो 1400 में मिल रहा। अब गरीब क्या खाएंगा? पहले डीजल पेट्रोल बढ़ा, अब फूड भी बढ़ गया। अब खाए तो क्या खाना? रोटी नमक खाने के अलावा कोई दूसरा रास्ता नहीं है। ये इस चीज़ में जीएसटी बोल रहा है। पेट्रोल डीजल में जीएसटी लगा बोले तो नहीं लगा रहे, उधर तो भी लगा के गरीब आदमी को थोड़ा रिलीफ दो। उधर नहीं बढ़ा रहे, इधर बढ़ा रहे, पूरा उधर ही चले जा रहा। पूरा किराना आइटम पे बढ़ गया। अब खाना क्या? किराना आइटम पे। सेंट्रल गवर्नमेंट से हमारी रिक्वेस्ट है कि ये जीएसटी फूड में किराने पे जो बढ़ा है उसको जल्द से जल्द कम करो और गरीब पब्लिक का आप दुआ लो। అంతేకాదు రాష్ట్రాలు ఆర్థిక స్వతంత్రతను కోల్పోతాయి. కొన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గుతుంది. ఇది వినియోగదారుల కంటే ఉత్పత్తిదారులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. జీఎస్టీతో నిర్వహణ వ్యయం పెరుగుతుంది. దీన్ని పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాల్సి ఉండడంతో చిన్న మధ్య తరహా వ్యాపారులు, కంపెనీలు ఐటీ నిపుణులను నియమించుకుని జీఎస్టీని నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుత అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్లను మార్చి జీఎస్టీ టెక్నాలజీ ఉండే అకౌంటింగ్ సాఫ్ట్వేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చింతపండు, చక్కెర, వంట నూనెలపైన జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితికి తీసుకొచ్చింది కేంద్రం. సామాన్యుడికి మేలు చేసేందుకే జీఎస్టీని తీసుకొస్తున్నట్లు 5 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించి ధాన్యాలు, పెరుగు, లస్సీ వంటి వాటిపై జీఎస్టీ లేదనే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు దేన్ని వదల్లేదు. చివరికి పసిపిల్లల నోటికాడి పాలను ఉపేక్షించలేదు. ఇప్పటికే జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇది ఇంకెంత దూరం పోతుందో చూడాలి. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును దర్జాగా దోచుకునేందుకు స్కెచ్ వేసింది కేంద్రం. జీఎస్టీని తీసుకువచ్చిన 5 ఏళ్లలో 1000 సవరణలు చేశారు. ఎప్పటికప్పుడు మారుస్తూ పోతున్న జీఎస్టీ నిబంధనలు వినియోగదారుల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. మొత్తానికి సెస్సుల రూపంలో పన్ను ఆదాయాన్ని సొంతం చేసుకుంటోంది కేంద్రం. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మోదీ అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీశారు. ఇది ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం. ఇది ఈనాటి స్పెషల్. దిస్ ఇస్ రియా సైనింగ్ ఆఫ్.